ప్రభు నామన చేరువచ్చిన మీ అందరికీ ప్రేమ వందనాలు తెలియజేస్తున్నా. ఈ మధ్యాహ్నం కాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం నుంచి 27వ వచనం వరకు చదువుకుందాం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని ఎంచి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకుంటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానమయందు దృష్టి ఉంచెను. విశ్వాసం బట్టి అతడు అదృశ్యుడైన వానిని చూచునట్టు స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవా, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అంతవరకు ఆరాధనలో మీరుండి ఘనముగా మర్యాదగా జరిగించారు. పాటల ద్వారా నిన్ను మహిమపరిచి ఉన్నాం. ఈ సమయంలో నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మీరే మాతో మాట్లాడండి ప్రభా. అయా, మా చేరువచ్చిన మా అందరికీ ప్రభా నీ వాక్యము ప్రభా మా హృదయంలో ప్రభా ఫలించటి కొమ్మగా ఉండేది సహాయం దయచేయమని నీ కృపలో బద్ధపరచమని మాట్లాడుతున్న వారు మీరే ప్రభా. నిలబడినవాడు వట్టివాడు మట్టి వంటివాడు నిష్ప్రయోజకుడు ప్రభా. నీ ఆత్మ నింపండి, మీ సిలువ చాటును మరుగుపరిచి మీరే మాతో మాట్లాడమని సహాయం దయచేయమని ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ వాక్య భాగంలో మోషే గురించి కొన్ని వాక్యాలు నేర్చుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం నుంచి 27వ వచనం వరకు మోషే యొక్క విశ్వాసమును బట్టి ఆయన ఏమై ఉన్నాడో ఏందో చూద్దాం ఒకసారి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసం బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమై నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని. మోషే ఏమంట? పెద్దవాడైనప్పుడు. ఇక్కడ పెద్దవాడైనప్పుడు అంటే విశ్వాసమునందు పెద్దవాడైనప్పుడు. పెద్దలు అంటే పెళ్ళి పెద్దలు ఉంటారు, లేకపోతే ఏదైనా పెద్ద పెద్ద ఫంక్షన్ జరిగే పెద్దలు ఉంటారు, అధ్యక్షులు వహిస్తూ ఉంటారు, పెద్ద పెద్ద కార్యాలు చేస్తూ ఉంటారు. ఆ పెద్దలు కాదు, ఆ పెద్దరికం కాదు. లేకపోతే ఇంకేమన్నా వాటి సమస్యలు వస్తే వాటిని తీర్చే పెద్దలు ఉండొచ్చు. అలాంటి పెద్దలు, ఆ పెద్దరికం కాదు. ఇక్కడ ఉంది కదా మోషే దేన్ని బట్టి? పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి. పెద్దరికం అంటే ఏంది? విశ్వాసమును బట్టి. ఈ రోజుల్లో చాలా చోట్ల పెద్దరికాన్ని కోసం అంటే మేము పెద్దగా ఉండాలి, మేము ఆధిక్యం సంపాదించాలి, మేమే నడిపించాలి, మేమే జరిగించాలి, మేమే ఉంచాలి, మేమే చేయాలి అనే పెద్దరికం ఉంటుంది. అలాగా ఉండాలంటే అసలు పెద్దరికం అంటే ఆ పెద్దవారు అంటే ఏంది? మోషే గురించి ఏం చెబుతుంది? మోషే పెద్దవాడు విశ్వాసమును బట్టి. అంటే విశ్వాసమును బట్టి పెద్దలై ఉండాలి, విశ్వాసం యందు పెద్దలై ఉండాలి, విశ్వాసములో పెద్దలై ఉండాలి, విశ్వాసం యందు పరిపక్వత కలిగి దేవుని యందు భక్తిలో జీవించట్లో పరిపక్వతము కలిగి ఉన్నవారు పెద్దలు. విశ్వాసంలో పెద్దలై ఉన్నవారు పెద్దలు. అంటే విశ్వాసమునందు మొదటిగా విశ్వాసముకు తండ్రి ఎవరు?
విశ్వాసము తండ్రి. అబ్రహాము ఆయన యందు నమ్మకం విశ్వాసంతో ఉన్నాడు, ఆయన తండ్రి అనిపించబడ్డాడు. అదేవిధంగా మనము కూడా విశ్వాసము యందు భక్తి యందు పరిపక్వత కలిగి ఉండాలి. అదే పెద్దరికం అంటే. అలాంటిదే పెద్దవారం. మేము మొదటి నుంచి ఉన్నాం కాబట్టి, మేము ఆ వయసులో పెద్దవాళ్ళం కాబట్టి మేము పెద్దవాళ్ళము కాదు. పెద్దరికం అనేది విశ్వాసములో పెద్దరికం ఉండాలి. విశ్వాసములో పెద్దరికం అంటే వాడు 4-5 చేసి అనుభవం ఉన్నాడు కాబట్టి వాడు పెద్దరా, వాడిని సలహా అడిగితే తీసుకో. అలా విధంగా విశ్వాసములో అనుభవంలో ఆ దేవుని భక్తిలో నలిగిన వాళ్ళు విశ్వాసం బట్టి ఏ శ్రమ వచ్చినా, ఏ నింద వచ్చినా, ఏది వచ్చినా ఆ విశ్వాసం బట్టి నలగబడి కూడా నిలబడతాడు చూడు, అది విశ్వాసం యందు పెద్దరికం. అంతే. అయితే మోషే ఏం చేశాడు ఇక్కడ ఒకసారి చూద్దాం. మళ్ళా మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసం బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొనెను. ఏమన్నాడు? ఐగుప్తి ధనము కంటే. మోషే గురించి మనకు తెలుసు కదా. మోషే ఐగుప్తులో ఫరో యొక్క కుమారుడుగా ఉన్నాడు. ఆమె పెంచుకుంటున్నప్పటికీ ఆమె కుమారుడు. అంటే ఆ ఐగుప్తి ధనం మొత్తం, ఆ ఆస్తికి, ఆ యావత్ ఆస్తికి అతను వారసుడు, అర్హతుడు, అధికారిగా ఉంటాడు. కానీ దేవుని యందు విశ్వాసము యందు పెద్దవాడయ్యండి, పరిపక్వత గలవాడు కనుక ఆ ధనాన్ని ఏం చేశాడంట? భాగ్యమని ఎంచుకోక క్రీస్తు విషయమై ఆ ధనాన్ని, ఐగుప్తి ధనమైతే ఏదవుతుందో దాన్ని తృణప్రాయంగా వదులుకున్నవాడు. ఎందుకు? ఆయన విశ్వాసములో ఏమన్నాడంట? ఆయన విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమై నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. ఆయన విశ్వాసములో దేవుని యందు విశ్వాసము గలవాడు గట్ట దేవుని యందు నమ్మిక ఉంచున్నాడు కాబట్టి ఆ విశ్వాసమును బట్టి ఆ ధనాన్ని, ఇంకా ఏముంది కింద మనం చూద్దాం, అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే. అల్పకాల పాపభోగములు ఆ కాలంలో అల్పం ఎంతవరకు ఉంటాయి? అల్పకాలం అంటే కొంచెం కాలమే. కొద్ది కాలంలో వచ్చే ఆ భోగాలు, ఆ ఆనందాలు, ఆ సంతోషాలు, వాటన్నిటిని అనుభవించడం కంటే, ఆ ధనాన్ని అనుభవించడం కంటే ఏమనుకున్నాడు? దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని ఉంచి ఏమనుకున్నాడు? ఈ పాపభోగాలు, ఈ కొన్ని క్షణాల్లో ఉండిపోయే ఈ భోగాలను అనిపించడం కంటే, ఈ పాప భోగాలను అనిపించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ పొందుట ఏమనుకున్నాడంట? మేలని ఎంచి. ఇంకా ఏముంది? ఫరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు. ఫరో కుమార్తె యొక్క కుమారుడు అని ఒప్పుకొనటకు అనిపించుకోవడానికి ఒప్పుకోలా. ఈ రోజుల్లో జనాలకి పబ్లిసిటీ పిచ్చి, ఆడికే పేరు రావాలి, ఆడే ప్రఖ్యాతి ఉండాలా, నేనే ముందు ఉండాలా, నేనే చేయాలా, నేనే ఉండాలి, పబ్లిసిటీ పిచ్చి. ఫరో రాజ్యానికే వారసుడని పించుకోవడానికి ఆయన ఇష్టపడలా. ఆయనకి దాన్ని దేవుని విషయంలో, దేవుని ప్రజల విషయంలో దాన్ని విడిచిపెట్టి, ఆ లోక క్రియలను, ఆ పాప క్రియలను విడిచిపెట్టి పారిపోయిన వాడుగా ఉన్నాడు. అందుకే ఆయన అల్పకాల పాప భోగం అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలు అని యోచించాడు. ఫరో కుమార్తె కుమారుడు అనిపించుకున్నట్టు ఒప్పుకొనలేదు. ఇష్టపడలైన గుర్తింపుని కోల్పోవడానికి ఇష్టపడ్డాడు, పబ్లిసిటీని. అదే వాక్యం, దేవుని వాక్యం ఉంది, నీవు ఎక్కడ తగ్గించబడతావు అక్కడ హెచ్చించబడతావు. నువ్వు హెచ్చించబడితే తగ్గించబడతావు. ఆయన తగ్గించబడటానికి ఇష్టపడ్డాడు. ఏమయ్యాడు? ఇశ్రాయేలు ప్రజలను ఫరో వద్ద నుండి విడిపించేవాడుగా అయ్యాడు. మోషే విశ్వాసమును బట్టి పెద్దవాడుగా ఉన్నాడు, విశ్వాసమును భక్తిలో పెద్దవాడుగా ఉన్నాడు. ఆయన క్రియలు విశ్వాసం నుండి పెద్దగా ఉన్నాయి.
దేవుని వాక్యం ఎరిగిన వారు, దేవుని యందు విశ్వాసించిన వారిలో ఆ వాక్యపు వెలుగు, ఆ క్రియలు, ఆ పరిపక్వత కలవాలి. ఈ లోకంలో ఉన్న ధనము కోసం, ఈ లోకంలో ఉన్న పాప భోగాల కోసం మనం ఎదురు చూస్తూ దేవుని సన్నిధికి రానోళ్ళ వారుగా, దేవుని వాక్యాన్ని విన్నవారుగా, వాక్యాన్ని విని అనుసరించిన వారుగా అల్పకాల పాప భోగములు, ఆ భోగాల వైపు మనం పరిగెడుతున్న వారుగా ఉన్నామేమో. మోషే అయితే పెద్దవాడైనప్పుడు విశ్వాసం బట్టి ఆ ధనాన్ని కానీ, ఆ పేరు ప్రఖ్యాతను కానీ ఆయన ఆనందించాలనుకోవాలా, ఆ పేరు ప్రఖ్యాతలను విడిచిపెట్టాలనుకున్నాడు. అతని దృష్టిలో లోక సంబంధమైన వాటిని విడిచిపెట్టిన వాడుగా ఉన్నాడు. ఈ లోక సంబంధమైన క్రియలలో ఏమన్నాడు అక్కడ మనం చూసాం కదా, 17వ వచనం, విశ్వాసం బట్టి అతడు అదృశ్యుడైన వానిని చూచినట్టు స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయెను. రాజు ఆగ్రహమును కూడా, రాజు నన్ను చంపేస్తాడనే భయపడినవాడు కాగలేడు. దేవుని యందు విశ్వాసం ఉన్నవాడుగా ఉన్నాడు. విశ్వాసం బట్టి అదృశ్యమైన వాటిని బట్టి, అదృశ్యమైన ఆ పరలోక సంబంధమైన దాని గురించి, ఈ లోక పాప భోగాలను అయిన ఐగుప్తి ధనాన్ని బట్టి, ఫరో కుమార్తె కుమారుడు అనే ఆ స్టేటస్ని బట్టి అయినా చూసుకోలా. ఈ లోక సంబంధమైన, ఈ దృశ్యమైన కనబడే ఈ లోక క్రియలను బట్టి కాదు, కానీ ఆయన అదృశ్యమైన వాడిని చూచినట్టుగా స్థిరబుద్ధి గలవాడై దేవునిలో నిలబడినవాడుగా ఉండి ఏం చేశాడంట, ఐగుప్తుని విడిచిపోయాడు. ఆయన ఒక్కడే వెళ్ళాడు ఐగుప్తు నుంచి. పోతా ఇశ్రాయేలు ప్రజలందరినీ అనేక అద్భుత ఆశ్చర్యకార్యాలను దేవుని వద్ద చేసిన వాడుగా ఉన్నాడు. ఫరో యొద్ద దేవుని ద్వారా చేయించి ఏమయ్యాడు, వారిని కూడా విడిపించిన వాడుగా ఉన్నాడు. వారిని కూడా ఆ ఫరో దగ్గర ఉన్న ఆ ఏవైతే వాళ్ళు ఇబ్బందులు పడతారు, ఇబ్బందుల నుండి విడుదల చేసిన వాడుగా ఉన్నాడు. అశాశ్వతమైన వాటిని విసర్జించి శాశ్వతమైన వాటి కోసం ఆయన పరిగెట్టిన వాడుగా మోషే ఉన్నాడు. అశాశ్వతం, ఈ అల్పకాల పాప భోగముల శాశ్వతం. ఈ లోకంలో ఉన్న ఐగుప్తి ధనము అశాశ్వతం. ఆ ఫరో కుమార్తె కుమారుడు అనే పేరు ప్రఖ్యాత అశాశ్వతం. దేవునితో శాశ్వతం అని ఆయన ఆ రాజాగ్రహానికి కూడా భయపడకుండా తన ప్రజల కోసం దేవుని ఎంట నడిచిన వాడుగా, దేవుని అడుగు జాడలో నడిచిన వాడుగా ఉన్నాడు మన మోషే. ఈ విశ్వాసమును బట్టి, విశ్వాసములో పెద్దగా ఉన్నాడు. పెద్దవాడైనప్పుడు మనము పెద్దవాడయ్యే కొన్ని మనలో ఉన్న మెచ్యూరిటీలు వస్తాం. మెచ్యూరిటీ వేయాలి అంటే మైండ్ మెచ్యూరిటీ వస్తుంది, ఆలోచన విధానం మారిపోతుంది. ఒక వచనం చదువుదామా? వచనం వచ్చేసి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 11వ వచనం. ఇప్పుడు పెద్దవాడినై మానివేసి తిని, నీ విశ్వాసములను బట్టి నీ పిల్ల చేష్టలు మానేవారుగా మనం ఉండాలి. ఆ భక్తిలో ఎరుగుతున్నప్పుడు, పరిశుద్ధంగా జీవిస్తున్నప్పుడు ఏముంది అక్కడ 13:11లో, నేను పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడి తిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాడి వలె ఇప్పుడు పెద్దవాడినై పిల్ల చేష్టలు మానివేసి తిని. మనం దేవుని భక్తిలో, ఆ దేవుని విశ్వాసంలో పెద్దవారు అవుతున్నప్పుడు మనలో కూడా ఆ విశ్వాస భక్తి క్రియలు మారాలి. పిల్లవాడి వలె ప్రారంభ భక్తి పరులు ఎలా ఉన్నా అదే రీతిగా ఉండకూడదు. నీలో ఆ పెద్దవారైనప్పుడు, ఆ భక్తిలో పెద్ద వచ్చినప్పుడు, ఆ విశ్వాసంలో పెద్దవారైనప్పుడు నీలో కూడా ఆ పరిపక్వత చెందే విశ్వాసం ఉండాలి.
దేవుని సన్నిధికి వచ్చి దేవుని యందు నమ్మకం ఉంచిన వారుగా, రక్షణ పొందేవారుగా, తీర్మానం చేసేవారుగా, బాప్తీసం తీసుకునేవారుగా, ఆయన పాత్ర శరీరము రక్తం గల పాత్రలో పాల్గొనేవారుగా, పరిపక్వత చెందిన భక్తి జీవితంలో, విశ్వాస క్రియలలో, దేవునికి అనుగుణంగా, దేవుని అడుగుజాడలో, దేవుని వాక్యం మార్గంలో, దేవుని వాక్యం వెలుగులో నడిచే రీతిగా మనం ఉండాలి. పిల్లవాడు ఉన్నప్పుడు పిల్లగాడుగా ఉన్నాము, పెద్ద ఎరిగాము, పిల్ల చేష్టలు చేస్తుంటే పెద్దోళ్ళు ఒప్పుకుంటారా? ఇది ఇంకా ఈ పిల్ల చేష్టాలు బాగలేదురు అన్నట్టు. నువ్వు ఇంకా దేవుని భక్తిలో ఉన్నావు, దేవుని విశ్వాసంలో ఉన్నా, నీ చేష్టాలు, నీ ప్రవర్తన, నీ ఆలోచన, నీ భక్తి జీవితము మెచ్యూరిటీ లేకుండా ఉంటే, పరిపక్వత లేకుండా ఉంటే, మనం ఇంకా పిల్ల చేష్టలుగా ఉన్నవారు, ఇంకా దేవుని భక్తిలో బలము లేని వారుగా, ప్రార్థనలో బలము శక్తి లేని వారుగా, దేవుని శక్తిని అనుభవించిన వారుగా, దేవుని మాటలు విన్నవారుగా మనం ఉంటాం. కనుక పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాడిని వలె మాట్లాడితిని, పిల్లవాడిని వలె తలంచిని. పిల్లవాడైనప్పుడు పిల్లవాడిలా మాట్లాడావు, పిల్లవాడిలా తలించావు, పిల్లవాడిని వలె యోచించి తిని. పెద్దవాడైనప్పుడు పిల్ల చేష్టలు మానివేసి తిని. నువ్వు దేవునిలో, విశ్వాసంలో, భక్తిలో పెద్దవాడుగా ఉన్నవాడుగా ఉంటే, ఆ వాక్యము బోధించేవారుగా ఉన్నా, పాటలు పాడేవారుగా ఉన్నా, హెచ్చరించేవారుగా ఉన్నా, ఏ రీతిగా ఎలా ఉన్నా అది భక్తిలో పరిపక్వత చెందిన వారుగా. ఈ లోకంలో ఉన్న అల్పకాల పాప భోగములు కావచ్చు, ఈ లోకంలో ఉన్న శరీరాశ, నేత్రాశ, జీవపు డంబమైన ఏదైనా సరే, ఈ ధనమైనా సరే, పేరు ప్రఖ్యాతుల కోసం పాకులాడే విషయంలో అయినా కానీ మనము వాటన్నిటిని మానేవారుగా ఉండాలి. మోషే మానిన వారుగా ఉన్నాడు, మోషే విడిచిపెట్టిన వారుగా ఉన్నాడు, మోషే తన ప్రజలను విమోచన చేసిన వారుగా ఉన్నాడు. అందుకే ఈ లోక భోగములను బట్టి మనము జీవించకూడదు, ఈ లోకంలో ఉన్న క్రియలను బట్టి మనం జీవించకూడదు. ఈ లోకంలో ఉన్నటి దేవుని వాక్యంలో నలగబడిన వారు మనం అయింటే ఎలా ఉండాలో తెలుసా? దేవుని సన్నిధికి వచ్చే విషయం ఎలా ఉండాలో తెలుసా? దేవుని సన్నిధిలో చేరే మనం ఎలా ఉండాలో తెలుసా? ఆయన భక్తిలో పర్ఫెక్ట్గా ఉండాలి. ఒక బండి, ఒక కారు, ఒక ఏదైనా డ్రైవింగ్ చేసేవాడు ఆ బండి తోలుతున్నప్పుడు పాత ఒక దిక్కిడి జుత్తు ఏమైంది, ఓ పక్క తిరిగితే ఏమైంది, ఎదురుగా వచ్చేదో దానికి గుర్తు లేదా కాలంలో పడి. అదేవిధంగా దేవుని భక్తిలో ఉన్నప్పుడు నిరంతరం ఏకాగ్రత దేవుని వైపే ఉండాలి, దేవుని మాట వైపే, దేవుని వైపే ఉండాలి నీ నడవడిక. అదే విశ్వాసంలో భక్తి గలవారు. అలాంటి లేకుండా కొద్దిసేపు ముందుకి, కొద్దిసేపు పక్కకి, కొద్దిసేపు వెనక్కి, లోకం వైపు, పాపం వైపు, అపవాది వైపు, అపవిత్ర వైపు మనం చూస్తూ ఉంటే మనలో విశ్వాసము వల్ల మనం పెద్దవారంగాము. ఈ లోకంలో వయసురీత్యా, ఈ లోకంలో మనకున్న ఉద్యోగారీత్యా, ఈ లోకంలో మనకున్న ఆస్తిపాస్తులను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, వాటిని బట్టి మనం పెద్దవాళ్ళు అయి ఉండొచ్చు. కానీ విశ్వాసంలో ఎప్పటికీ మనం పెద్దవాళ్ళం కాలేము. మనం పెద్దవాళ్ళం ఎప్పుడు అవుతామంటే విశ్వాసం బట్టి అదృశ్యమైన వాటిని చూచినట్టు స్థిర మనస్సులై, ఈ లోకంలో ఉన్న పాప క్రియలకు, ఈ లోకంలో ఉన్న అన్ని వాటిని విడిచి దేవుని వైపు చూసేవారుగా, దేవుని వైపు నడిచేవారుగా ఉండాలి. ఆయన లోకాన్ని ప్రేమించలేదు. మోషే ఈ లోకంలో ఉన్న ధనాన్ని వదులుకున్నాడు, పేరును వదులుకున్నాడు. అందుకే ఆయన దేవుని ప్రేమించాడు. అందుకే దేవుడు ఆయన ప్రేమించి, మోషేని ప్రేమించి, మోషే ద్వారా ఒక అద్భుత కార్యాలు జరిగించాడు. మోషేని మొదటగా ఆ ప్రాంతం నుంచి విడుదల చేశాడు, తర్వాత ఆయన ప్రజలను విడుదల చేయించాడు. మోషే ఒక విశ్వాసములో నమ్మకమైన విశ్వాసమేను బట్టి ఆయన ప్రవర్తన, ఆయన క్రియలు మార్చాడు. పెద్దవాళ్ళు పెద్ద క్రియలు చేస్తారు, చిన్నవారు చిన్న క్రియలు చేస్తారు. బుద్ధిమంతులు బుద్ధిమైన కార్యాలు చేస్తారు, జ్ఞానవంతులు జ్ఞానమైన కార్యాలు చేస్తారు. ఒకవాడు జ్ఞానవంతుడు అనుకోండి, ఏదన్నా పనికి మళ్ళీ రే నువ్వు ఇంకా పెద్దోడు అనుకున్నా, ఇంకా నీ దగ్గర అంటాం కదా. అంటే జ్ఞానవంతులు జ్ఞానమైన కార్యాలు చేసినట్టు దేవుని విశ్వాసం గలవారు, విధేయత గలవారు ఆ దేవుని సన్నిధికి వచ్చే విషయంలో 100% దేవుని కోసమే సమర్పించాలి. ధనాల కోసం, లోకాల కోసం, పాపాల కోసం నీ సమస్తము సర్వము దేవునికి అర్పించాలి. ఆదివారం ఆరాధన ఒక్కరోజే కాదు, ప్రతి దినము, ప్రతి క్షణము నువ్వు దేవుని కోసమే జీవించాలి. ఆయన నీ కోసము జీవించాడు, నీ కోసం మరణించాడు, నువ్వు ఆయన కోసము జీవించాలి. ఆయన నీ కోసం ప్రాణం పెట్టాడు, నువ్వు ఆయన కోసం నీ ప్రాణాన్ని
ఉన్నంత వరకు ఆయన కోసం నువ్వు జీవించాలి. నీ భక్తి జీవితాన్ని కనబరచాలి. విశ్వాసమును బట్టి, విధేయతను బట్టి, భక్తిని బట్టి నమ్మకంగా జీవించేవారుగా ఉండాలి. తప్పిపోయేవారుగా మనం ఉండకూడదు. ఆయన తన సొంత జనులను విడుదల చేయటం కోసం మోషేని వాడుకున్నాడు. మనందరినీ విడుదల చేయటం కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు కుమారుడుగా ఈ లోకమునకు వచ్చి, చూద్దాం ఒకసారి. మార్కు సువార్త 10వ అధ్యాయం ఒకసారి తీయండి. మార్కు సువార్త 10వ అధ్యాయం. విశ్వాసములో పెద్దలు, పెద్దరికము అనేది అది ఎవరికి అప్పగిస్తారంట చూద్దాం ఒకసారి. మార్కు సువార్త 10వ అధ్యాయం 10:45. 10:45 చదవండి ఒకసారి. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకుంటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమిచ్చుటకును వచ్చినను. అంటే పెద్దలుగా విశ్వాసంలో, భక్తిలో, దేవుని యందు నమ్మకమైన వారు పెద్దలుగా జీవించాలనుకునే వాళ్ళు పరిచారము, దేవుని ఎందుకు వచ్చాడంట? ఆయన పరిచారము చేయించుకోవడానికి, ఆయన సేవలు చేయించుకోవడానికి, ఆయన పరిచారము చేయటానికి వచ్చాడు. మనల్ని విమోచించడానికి వచ్చాడు. నువ్వు నువ్వు పెద్దగా ఉండాలనుకుంటే, నీ విశ్వాసం ఎందుకు పెద్దగా ఉన్నవాడు అయితే మొదట నీవు ఏమంట అక్కడ పరిచారము చేయించుకుంటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకుల ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చెను. నువ్వు ఆయన పరిచారము చేయటానికే వచ్చాడు. నేను మనందరం పరిచారం చేసేవారుగా ఉండాలి. ఆధిక్యము సంపాదించుకోవటం కాదు, అధికారం సంపాదించుకోవటం కాదు, దేవుని యందు నలిగిన మనస్సు గలవారమై పరిచారము చేసేవారంగా, విశ్వాసములో నీకు పరిచారాన్ని నమ్మకంగా టైం టు టైం ప్రతిదీ నీకు ఇచ్చిన సమయాన్ని, దేవుడు నీకు ఇచ్చిన సమయాన్ని అశ్రద్ధ చేయక, దేవుని వాక్యం ఉంది కదా, దేవుని సమయాన్ని అశ్రద్ధ చేయవారు శాపగ్రస్తులేదు. ఆయన నీకు ఇచ్చిన సమయాన్ని, ఆరాధన కూడిక సమయం 10:30, నువ్వే సమయానికి వస్తున్నావు, దేవునికి ఎంత సమయాన్ని విలువిస్తున్నావు, దాన్ని బట్టి మన విశ్వాసంలో, భక్తిలో, పరిపక్వతలో, మెచ్యూరిటీలో ఎన్నెన్నో పదాలు చెప్పుకుంటాం. మన సమయానికి మనం వస్తున్నామా? ఆయన సన్నిధిలో స్తుతులు, ఆరాధనలు అర్పించవలసిన సమయంలో అర్పిస్తున్నామా? వాటిని అశ్రద్ధ చేస్తున్నామా? అదే మనలో ఉన్న భక్తి, పరిపక్వత, అదే మనలో ఉన్న దేవుని వాక్యం మనలో ఉన్నది, మనల్ని నడిపించేది అదే. మన ఏ సమయాన్ని దేవుని సన్నిధిలో సమర్పిస్తున్నాం? ఆయన సమయాన్ని నువ్వు దొంగలిస్తున్న వారుగా ఉన్నావేమో, అది నీ విశ్వాసంలో, భక్తిలో ఉన్న సీనియారిటీ, పెద్దరికం. మనం పెద్దలం. దేనికి పెద్దలం? దేవుని సమయాన్ని దోచుకోవడంలో. అయితే మోషే అయితే పెద్దవాడైనప్పుడు విశ్వాసను బట్టి లోక భోగాలను, ఈ ధనాన్ని, పేరు ప్రఖ్యాతను విడిచిపెట్టిన వాడుగా ఉన్నాడు. ఆయన మనల్ని ఏం చేయడానికి వచ్చాడంట? పరిచారం చేయుటకై ఉండేను. ఏముంది? పరిచారము చేయించుకోవటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇచ్చుటకు వచ్చినను. అనేకులకు క్రయధనముగా ఆయన ప్రాణాన్ని, ఈ పాపం ద్వారా వచ్చే జీతం మరణమైండగా ఆ మరణానికి ప్రాయశ్చిత్తంగా ఆయన మరణించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఒక క్వశ్చన్ అడుగుతున్నారు, మీరు అడగట్లేదేమో, అపవాది అడుగుతున్నాడు. ఒక సందేహం వేశాడు అపవాది. ఆయన ఎప్పుడంట 2000 సంవత్సరాల క్రితం ఆయన నీకోసం ప్రాణం అప్పగిస్తే, 2000 సంవత్సరాల క్రితం ఆయన ప్రాణం అప్పగిస్తే ఇప్పుడు దాకా నీకు రక్షణ ఉందా? అప్పటి నుంచి ఇప్పుడు దాకా అసలు ఉందా అంటే ఏమంటారు దాన్ని? ఎప్పుడో మరణిస్తే ఇప్పుడు మనకు రక్షణ ఉందా? చిన్న ఎగ్జాంపుల్, ఇవాళ తారీఖు ఎంత? 17. 2 రోజుల క్రితం ఏం జరుపుకున్నాం? ఇండిపెండెన్స్ డే, స్వతంత్ర దినోత్సవం. 79 సంవత్సరాల క్రితం వచ్చింది కదా, అంతేనా? 79 సంవత్సరాలకి స్వతంత్రం వచ్చింది కదా. ఇప్పటికి స్వతంత్రం ఉందా మనకి? ఉందిగా. స్వతంత్ర దినోత్సవం అంటే 79 సంవత్సరాల క్రితం స్వతంత్రం వస్తే ఇప్పుడు జరుపుకుంటున్నాము, మనకు స్వతంత్రం ఉందని చెప్పుకుంటున్నాం కదా. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారు అప్పుడు మన కోసం మరణించిన, ఎప్పటికీ మనకి రక్షణ ఉంది. అంటే
మళ్ళీ ఏమంటున్నారు, అట్లయితే ఇంతమంది పాపాల కోసం ఒక్కడు చనిపోతే, ఇక్కడ పాప విమోచన కోసం మరణించాను కదా, ఒక్క ఆయన చనిపోతే మనందరి పాపాలకి విమోచన ఉందా అని ప్రశ్న వేస్తున్నారు. ఎవరు వేస్తున్నారు? నువ్వు నేను కదా, అపవాది వేస్తున్నాడు. అప్పుడు అపవాది ఏం చెప్పాలంటే, అయ్యా ఈ మొత్తానికి వెలుతురిచ్చే సూర్యుడు ఒక్కడేగా, చంద్రుడు ఒక్కడేగా, భూమి ఒక్కటేగా, ఆకాశం ఒక్కటేగా, నీరు ఒక్కటే కదా, అయితే వీటన్నిటిని నిర్మించిన వాడు ఆ దేవుడు, ఆయన ఒక్కడే ఈ లోకాన్ని లోక పాపము మరణించడానికి ఆయన వచ్చాడు. అది కూడా అవన్నీ ఒక్కటే కదా, మనకి ఆకాశం ఒకటేగా, మనకు కనపడేది లైట్ ఒకటే కదా, నీరు ఒకటే కదా, ఇవన్నీ ఒకటి అన్నీ ఒక్కటే కదా. ఆ ఒక్కటి నిర్మించిన ఈ దేవుడు, ఈయన మన కోసము ఒక్కసారే, మనకు వాక్యం ఉంది కదా, ఒక్కసారే ఆయన ఒక్కడే శిలువలో మరణించడం ద్వారా, ఆయన ఒకేసారి బలి అర్పించడం ద్వారా మనందరికీ పాప విమోచన ఉన్నది, విడుదల ఉన్నది, పరలోకంలో స్థలం ఉన్నదని. అది కూడా హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉండిద్ది. ఆయన ఒక్కసారి యేసుక్రీస్తు శరీరం ఒక్కసారి అర్పించడం చేత, ఆ చిత్తమును బట్టి మనం పరిశుద్ధపరచబడి ఉన్నాము. ఈయనైతే పాపముల నిమిత్తమై సదాకాలం ఒక్క బలిని అర్పించి శత్రువుల పాదపీఠములుగా చేయబడ వరకు ఆసీనుడైను. ఒక్క అర్పణ చేత పరిశుద్ధపరచబడి వారిని ఒక్క బలి అర్పించడం ద్వారా, ఒక్కసారి ఒక్క బలి ద్వారా మనందరినీ సదాకాలం సంపూర్ణులుగా సమాధాన సిద్ధులుగా చేసి ఉన్నాడు. ఇవన్నీ ఏంటి అంటే శాశ్వత కార్యములు, శాశ్వతము, నిత్యము నిలుచును. ఇవి శాశ్వతమైన కార్యములు. ఒక్క యేసుక్రీస్తు ఒక్కసారే మరణించడం ద్వారా అవి శాశ్వతమైన కార్యము కాబట్టి అవి శాశ్వతము నిలుచును, నిత్యము ఉండును. ఆ నిత్యము నిత్య జీవములోకి నిలుపును. ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కోసము ప్రాణం పెట్టాడు. ఆ రీతిగా మోషే కూడా తన ప్రజలను దేవుని ద్వారా నడిపించిన వాడుగా ఉన్నాడు. ఎన్నో అద్భుత ఆశ్చర్యకర్మలు మనం చదివాం కదా. ఆయన 10 రకాల అద్భుత కార్యములు, కర్రని పాము చేయటం, నీళ్ళలో తేలు చంపటం, ఎన్ని కార్యాలు అవన్నీ మోషే ద్వారా జరిగించాడు. ఎందుకు? మోషే విశ్వాసమును బట్టి ఏమయ్యాడంట? పెద్దవాడైనవాడుగా, ఆ లోక భోగములు అనుభవించక తను ఈ లోకంలో ఉన్న వాటిని త్యాగం చేసిన వాడుగా ఉన్నాడు. ఆ లోక సంబంధమైన ఐగుప్తు ధనాన్ని త్యాగం చేసిన వాడుగా ఉన్నాడు. ఆ ఐగుప్తులో ఉన్న ఆ రాజు అనే పేరు ప్రఖ్యాతులు త్యాగం చేసిన వాడుగా ఉన్నాడు. ఆ లోకంలో ఉన్న ఆ భోగాలన్నీ అనుభవించుట, రాజ భోగాలను అనుభవించుట విడిచిపెట్టి దేవుని యందు విశ్వాసం గలవాడై ఉన్నాడు. అందుకే మోషే గురించి చెప్తూ, మోషే ద్వారా మొదటగా మోషే దేవునితో మాట్లాడినప్పుడు ధర్మశాస్త్రాన్ని మోషే ద్వారా లిఖించి పంపలా? దేవుడు ఇచ్చాడా లేదా? ఇది మోషే గ్రంథం అనే పేరు వచ్చిందంటే మోషే ద్వారా. అయితే మోషే ద్వారా రచించింది ఆ పలకల్ని వీళ్ళు పగలగొట్టారనుకో, పగిలిపోయిన తర్వాత దేవుని చేస్తారు. అంటే ఇది మోషే, కొన్ని గ్రంథాలు మనం చూస్తే ఇది మోషే గ్రంథం అంటారు కొంతమంది, ఇది మోషే ఆజ్ఞలు అంటారు, ఇంకా ఏమంటారు, ఇది మోషే ఆజ్ఞలని, మోషే గ్రంథమని, మోషే లేఖనమని. అంటే ఈ పరిశుద్ధ గ్రంథము మోషే పేరు మీద ఒక్కొక్క రీతిగా చెప్పుకుంటూ పోతే రోమీయులకు రాసిన పత్రిక 10:19 ఉంది ఇది మోషే మాటలని, మార్కు సువార్త 12:26 ఉంది మోషే గ్రంథమని, అపోస్తల కార్యం 19:21 ఉంది మోషే లేఖనమని. ఈ బైబిల్ గ్రంథానికి మోషే పేరు మీద ఈ విధంగా ఒక్కొక్క వక్త ఒక్కొక్క విధంగా పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడించంటే మోషే విశ్వాసం బట్టి ఎంత పరిపక్వత గలవాడుగా ఉన్నాడో మోషే క్రియలను బట్టి మనకు అర్థమవుతుంది. ఆయన ఎప్పుడు ఆ దేవుని క్రియల్లో, దేవుని ఆజ్ఞలు మీరిన వాడుగా లేడు. దేవుని
విశ్వాసంలో ఒక మాట ఉన్నది, భూమి మీద ఉన్నవారందరిలో మిక్కిలి సాత్వికుడు మోషే అని ఉన్నది. సాత్వికం గలవాడు. ఎలాగ మనం చెప్పగలం? వాళ్ళు ప్రతిసారి వచ్చి మోషే మీద సనగటమే ఇశ్రాయేల్ ప్రజలైనా సాత్వికంగా ఉన్నాడు. అది ఎలా వచ్చింది? దేవుని యందు విశ్వాసమును బట్టి. అలాంటి విశ్వాసము మనలో ఉండాలి. అలాంటి విశ్వాసంలో పరిపక్వత చేయాలి. పెద్దలుగా మనం ప్రవర్తించాలి. పెద్దలుగా అంటే సంఘ పెద్దలని ఇలా పెద్దలని చెప్పట్లా, విశ్వాసంలో పెద్దవారిగా ఉండాలి. అలాంటి అనుభవ ప్రవర్తన, మాటలు, నడవడిక ఉండాలి. ఇటు సంఘ పెద్దలను ఉద్దేశించి చెప్పే మాటలు కాదు ఇవి. విశ్వాసంలోని పెద్దరికం మనకు ఉందా? విశ్వాసాన్ని బట్టి మనం మాట్లాడే పెద్దరికం, పరిపక్వత ఉన్నదా? చిన్నపిల్ల ఏదో మాట నాకు తెలియక అంటాం, పెద్దోళ్ళు ఆ మాట అంటే చంపబెడు ఒకడు ఏందిరా నువ్వు మాట్లాడేదని. అంటే ఆ పరిపక్వత ఎరిగిన వయసు వచ్చినా కూడా, ఆ భక్తిలో అనుభవం వచ్చినా కూడా, దేవుని సన్నిధికి వస్తే అనుభవం వచ్చినా కూడా ఇంకా చిన్నపిల్ల చేష్టల వలె, ఇంకా రక్షణ తీర్మానం లేకుండా, దేవుని సన్నిధిలో వస్తూ ఆ పాత్రలో చేయి వేసి అర్హతను పొందలేకుండా, బాప్తీస అనుభవం లేకుండా ఇంకా పరిపక్వత లేని జీవితం జీవిస్తున్నావేమో. దేవునితో నడిచిన వాడుగా, దేవుని మాటలు అనుసరించిన వాడుగా మోషే ఉన్నాడు. లేఖనాల పేర్లే మోషే లేఖనంగా వివరించబడుతున్నది. నా జీవితంలో మనం ఎలా ఉన్నాము, మనం ఏ స్థితిలో ఉన్నాము? ఆయన మోషే ద్వారా నీరు అందించాడు, ఆహారం అందించాడు, ధర్మశాస్త్రం రచించే అవకాశము మోషేకి దయించాడు. మనందరికీ దేవుని సన్నిధిలో ఒక పాట రాసే అవకాశం ఉందా? ఒక పాట పాడే అవకాశం మనకుందా? దాని అర్థాన్ని తెలుసుకునే అవకాశం ఉందా? దాన్ని వివరించుకునే అవకాశం ఉన్నదా? ఈ లోకంలో, లోక విషయాల్లో, లోక క్రియల్లో ఉన్నామా? దేవుని క్రియల్లో మనం ఉన్నావా? దేవుని వాక్యానుసారమైన జీవితం మనకున్నదా? మనం పరీక్షించుకోవాలి. మోషే అయితే సమస్తాన్ని విడిచి దేవుని కోసం వచ్చాడు. నీవు, నేను, మనందరము ఈ లోకంలో ఉన్న క్రియలన్నిటిని విడిచి దేవుని వెంబడించేవారుగా. మోషే ఈ లోక సంబంధమాన్ని విసర్జించి పరసంబంధమైన, పరలోక సంబంధమైన ఫలితాన్ని ఎదురు చూస్తూ నిరీక్షణ కలిగి ఉన్నాడు. మనందరికీ అలాంటి నిరీక్షణ ఉందా? అలాంటి నిరీక్షణ ఉన్నవారమైతే దేవుని సన్నిధికి వచ్చేవారం, ఆ క్రియలో దేవుని వాక్యం సరే పాల్గొనేవారంగా ఉండాలి. ఈ లోక క్రియలు, ఈ లోకము ఏమిందట, అదృశ్యమైన వాడిని చూచినట్టు ఈ దృశ్యమైన వాటిని, ఈ క్రియలన్నిటినీ విడిచిపెట్టాడు. అదృశ్యమైన ఆ పరలోకమ సంబంధమైన క్రియల కోసము ఈ లోకాన్ని విడిచిపెట్టేవారుగా ఉన్నాడు. మనము కూడా మోషే అదృశ్యమైన వాడిని చూచినట్టు విశ్వాసం బట్టి మనం పెద్దవారిగా ఉండాలి. మన ప్రవర్తన, మన నడవడిక, మన ఆలోచన సమస్తము ఏమొచ్చినా విశ్వాసమును బట్టే, వాక్యమును బట్టే జీవించేవారుగా ఉండాలని ప్రభువు నామమున తెలియజేస్తున్నాం. దేవుడి వాక్యము దీవించి ఆశీర్వదించి మనందరి హృదయాల్లో నిండుగా ఉండి ఆ వాక్య ప్రకారం మోషే జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆ రీతిలో ఉండాలని ప్రభుపేట మనవి చేస్తున్నాం. దేవుడి వాక్యము దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.